హలో అండి, నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మనం ఎన్కేవీఓలో చూస్తున్న రెసిపీ వచ్చి పొటాటో చీజ్ బాల్స్ అండి. ఇవి ఎంతో టేస్ట్గా ఉంటాయి. మనం ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకైతే ఇవ్వండి. ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందిగా అండి. పిల్లలు అవి కావాలి ఇవి కావాలని అడుగుతూ ఉంటారు కదా. మన ఇంట్లో అప్పుడప్పుడు ఇవి ప్రిపేర్ చేసి పెట్టండి. ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ కాకుండా సమ్మర్లో ఎప్పుడైనా ఒకసారి ఇట్లా చేసి ఇవ్వండి. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ముందుగా ఒక 2 బ్రెడ్‌లని తీసుకుని పౌడర్ అయితే చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నేను ఒక పొటాటోలు 2 పెద్దవి తీసుకుని బాయిల్ చేసి ఇలా మొత్తం స్మాష్ చేసి మంచిగా మెత్తగా చేసి పెట్టుకున్నానండి. దానిలోని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసాను. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, చూస్తున్నారుగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ అండి. ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ట్రై చేయండి. సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్, కారం, దానిలో కొంచెం గరం మసాలా, కొంచెం జీరా పౌడరు, తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని కూడా దీనిలో సగం వేసుకుని సగం పక్కన ఉంచుకోనండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేయండి. మొత్తం మిక్స్ చేసి పక్కన ఉంచుకోండి. ఈ స్టేజ్లో 1 స్పూను 2 స్పూన్ల క్వాంటిటీని బట్టి కొంచెం మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసి పక్కన ఉంచుకోవాలండి. తర్వాత ఒక 2-3 స్పూన్స్ మైదాని వాటర్ కలిపి ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలి ఒక బౌల్లో మీకు చూపిస్తున్న విధంగా. తర్వాత ఒక ప్లేట్లో కూడా మనం సగం పక్కన పెట్టుకున్నాం కదా బ్రెడ్ క్రమ్స్ని కూడా పక్కన ఒక ప్లేట్లో ఉంచుకోవాలండి. ఈ 3 దగ్గర పెట్టుకుని ఇలా పొటాటోది మనం చేసాం కదండి, దాన్ని ఇలా హ్యాండ్లోకి అయితే ఇట్లా చేసుకోవాలి. తర్వాత ఒక చీజ్ పీస్ని దాంట్లో పెట్టుకోవాలండి. ఇవి వేగిన తర్వాత మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. లోపల చీజ్ అనేది మంచిగా మెల్ట్ అయ్యి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారుగా ఇలా బాల్ లాగా చేసుకుని దీన్ని మనం మైదాలో డీప్ చేసుకోవాలండి. చూస్తున్నారుగా ఈ విధంగా అది ఒక పైన కోటింగ్ లాగా లేయర్గా యూజ్ అవుతుంది, బయటికి స్ప్రెడ్ అవ్వకుండా పొటాటో అనేది. ఇలా మైదాలో డీప్ చేసిన తర్వాత మనం ఇలా బ్రెడ్ క్రమ్స్లో కూడా ఆ బాల్ని ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేంత వరకు యూజ్ చేయాలి. తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టుకోవాలండి. ముందుగానే ఆయిల్ పెట్టుకుని ఇలా బాల్స్ అన్నీ చేసుకుని ఈ విధంగా మొత్తం మనం వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చీజ్ బాల్ అనేది రెడీ అండి. పిల్లలకైతే చాలా అంటే చాలా నచ్చుతుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ విధంగా మొత్తం బాల్స్ అన్నీ అట్లా వేసుకుని మనం వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. మా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు నచ్చుతున్నాయా లేదా, ఏ రెసిపీస్ బాగున్నాయి అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మాకు కూడా కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇంకా ఏమన్నా కొత్త వంటలు ఏమన్నా కావాలి అంటే కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ విధంగా మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలండి. కృతిక్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా కట్లెట్లా కూడా చేసుకుని మనం చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాల్స్ అనేది మొత్తం వేపుకొని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమేనండి. కొంచెం వేగిన తర్వాత మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పొటాటో చీజ్ బాల్స్ చాలా బాగున్నాయి. మీకు ఎలా అనిపించింది రెసిపీ అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో చేయండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.